నమస్తే అండి. ఈరోజు నేను కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కూర వండుతున్నానండి. నూనె పెట్టుకున్నానండి. నూనె వేడెక్కింది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు అండి, పసుపు అండి వేసుకుంటున్నాను. నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. చూడండి, ఈ వేడి చేసి నీళ్ళు తీసి పెట్టుకున్నానండి. నేను నీళ్ళు తీసేస్తానండి రొయ్యలు, లేకపోతే నీసు వాసన వస్తాయండి. వేసుకుందాం. ఈ ఉల్లిపాయలతో బాగా ఉడుకుతాయండి రొయ్యలు, బాగుంటాయి టేస్టీగా ఇలా ఉడుకుంటే. నేను ఒక 6 గుడ్లు తీసుకున్నానండి. వేగాలండి, వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు రొయ్యలు వేగినాయండి. ఇందులో మసాలా వేసుకున్నామండి, పచ్చి మసాలా. మూడు చెంచాలు వేసుకున్నానండి నేను. మసాలా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి. నీ కూర ఏదైనా సరే మసాలా ఎక్కువ వేసుకోవాలండి. వేగాలండి మసాలా, బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. ఈ రొయ్యల్లోనే వేగాలండి మసాలా కూడా. వేగిన తర్వాత చూద్దాం. మసాలా వేగిందండి. నేను ఒక 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి, ముక్కలు చేసి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఏ కూరలైనా ఎక్కువ వేసుకోవచ్చండి. కారం వేసుకుంటున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. నేను కొద్దిగా వేసుకుంటానండి కారం. నీసు కదండి, కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వేగాలండి కారం. ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోద్దండి, వేగిపోద్ది. నూనె వేడిగా ఉంటుంది కదండి, తొందరగా వేగిపోద్ది కారం. టమాటాలు వేసుకుంటున్నానండి, ప్యూరీ చేసుకొని. టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలిపి వేసుకొని మూత పెట్టి వండుకుందామండి. ఈ టమాటాలు బాగా ఉడకాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే. మూత పెట్టి వండుకుందామండి ఈ నూనె తేలే వరకు. చూడండి, నూనె తేలే వరకు ఉడికిందండి దగ్గర కంటాని. నేను గుడ్లు వేసుకుంటున్నానండి. ఇవి ఉడకబెట్టేసుకొని బాగా ఘాట్లు పెట్టుకున్నానండి గుడ్లకి. కలుపుకున్నామండి ఒకసారి. గుడ్లకి ఘాట్లలోకి కొద్దిగా మసాలా అవుతుందండి, కలుపుకుందాం అలాగా. ఒక నిమిషం అలా ఉంచి నీళ్ళు వేసుకుందామండి, ఒక పావు గ్లాసు. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి, చూసుకొని వేసుకుంటే కరెక్ట్గా పడుతుందండి. మూత పెట్టి వండుకుందామండి. చూడండి, ఉడికిపోయిందండి. ఈ గ్రేవీ ఎక్కువ ఉండాలండి. అలాగే ఇంకా ఒకదానికి టమాటాలు వేసాం కదా, ఇంత గ్రేవీ ఉంటుందండి. ఇది చపాతీలోకైనా తినొచ్చండి, మామూలు రైస్లోకైనా తినొచ్చండి. ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.